పాపం పోలీసులనైతే కుక్కల కంటే ఈనంగా చూస్తున్నాడు ఈ నరలోకం చల్లకుండా వాళ్ళ గోస వాళ్ళ బతుకు ఎట్లా ఉందంటే ఇక చూడుది పాపం. నీ అవ్వ ఎంత పిచ్చి జనాలు తయారయ్యేమో రా లోకం మీద. బాబా 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 రాను రాను ఏడికి వచ్చిన చూడు వీళ్ళ కథ. వీళ్ళ పురియని పురుగు తొలవా పూనిక కర్మ పురుగురు పోయినా తప్పదు అన్నట్టు పాపం పోలీసుల బతుకు చూస్తుంటే చాలా ఘోరం అనిపిస్తుందిలా. ఆపతికి సాపతికి 100 నెంబర్కు ఫోన్ కొట్టి సాయం తీసుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిరంటే ఇక చూడు, కుక్క ఇంటికి వచ్చింది, కుక్క ఇంటికి వచ్చింది, కుక్క ఇంట్లో జ్వరబడి పోతలేదు బయటికి అని ఇక పోలీసులకు 100 నెంబర్కు ఫోన్ కొట్టి పిలువనంపిరట. ఈ అబ్బాయి ఎంత సకమైన చూడు వీళ్ళు. ఇక పోలీసులు ఏ వాపతో ఏం కాదో అని మేఘాల మీద ఉరికొచ్చి అడిగితే ఇక ఈ రకంగా జవాబు చెప్పిండట ఈ తలకాయ మాసినోడు. పూర మునిగినోనికి చలేమి గాలేమి అన్నట్టే ఉంది. పోయి అవ్వాయి దగులుబాజీ బయటబాజీ కానీ ముచ్చట అని ఇక ఈ నోట ఆ నోట ఒకటి కచకోలాటంగా మన్ను దుమ్ము వస్తురట ఈ బద్మాషుని మీద. ఏం జరిగింది చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు? ఏంటిది వచ్చింది? ఏడికి వచ్చింది? ఇట్లా వచ్చి లోపల తెల్ల చెదలు చేసింది, అది బయటకు పోతుంది. మమ్మల్ని అప్పాన్ని నిలిపిస్తుంది. కుక్కను బాధ్యత. ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం మీతో సాయం జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఇప్పుడు దానికి తాళం వేసి, ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి, మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నేడాలు ఎట్లా చేస్తారు చెప్పండి.